వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం కేసీఆర్ ద్విముఖ వ్యూహం అమలు చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఎవరు కాదన్నా కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, వాటితో పాటు లేటెస్ట్ మేనిఫెస్టోలో ఇచ్చిన సరికొత్త హామీలు ఇంతవరకు దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కావడం లేదన్న టాక్ ఉంది. తాను అమలు చేస్తున్న సంక్షేమాన్ని కొనసాగిస్తూనే ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా కొత్త పథకాల అమలుకు శ్రీకారం చుడుతున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ఎందుకు అవసరమో ప్రజలను జాగృతం చేసిన ఉద్యమ నేత కేసీఆర్ తెలంగాణ ఏర్పాటు తర్వాత తన పాలనలో సంక్షేమం, అభివృద్ధిలను జోడెద్దులుగా గుర్తించి ముందుకు సాగుతున్నారు. తెలంగాణ నాడి వాడివేడి తెలిసిన జననేత కేసీఆర్ ముచ్చటగా 3సారి ప్రకటించిన మేనిఫెస్టో తెలంగాణ రూపురేఖలను మార్చేలా ఉందని పొలిటికల్ విశ్లేషకులు, విమర్శకులు ఘంటాపదంగా చెబుతున్నారు. మానవ వనరుల అభివృద్ధికి ఖర్చు చేసే ప్రతి పైసా తిరిగి సమాజానికి పెట్టుబడిగా రూపాంతరం చెందుతుందని బలంగా నమ్ముతున్నారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, కూడు, గూడు వంటి కనీస అవసరాలకు బీఆర్ఎస్ మేనిఫెస్టో ఆసరా ఇస్తుందని ఆయా వర్గాల్లో వినిపిస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిపుష్టికి తగ్గట్లుగా బీఆర్ఎస్ మేనిఫెస్టో ఉందనే టాక్ వినిపిస్తోంది. సెంటిమెంటుతో హుస్నాబాద్ నుంచి ఎన్నికల శంఖరావం పూరించిన గులాబీ బాస్ వరుస సభలతో నియోజకవర్గాలను చుట్టేయడం మొదలెట్టేశారు. కాంగ్రెస్ ప్రకటించిన హామీల అమలు సాధ్యాలను ప్రజలకు వివరించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీల అమలు కష్టసాధ్యమేనని ఆర్థిక వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితిని ప్రజలకు వివరిస్తూనే పెన్షన్ల మొత్తాన్ని పెంచేందుకు నిర్ణయం తీసుకోవడం బీఆర్ఎస్ అధినేత చేసిన సాహసమే అని చెప్పాలి. అదే క్రమంలో రైతు బంధు పెంపు, రైతు రుణమాఫీ, 400 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ వంటి హామీలతో ఎన్నికలకు ముందే జన హృదయాల్ని దోచేశారు కేసీఆర్. మరి బీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయమని చెప్పుకుంటున్న కాంగ్రెస్, బీజేపీలు గులాబీ పార్టీకి ఎలా చెక్ పెడతాయో చూడాలి.